హలో అండి. ఈ మధ్య సమ్మర్ లో చాలా మంది పిల్లలు కండరాల నొప్పులు వస్తున్నాయి అని నా దగ్గర కోపిడీలో ఎక్కువ వస్తున్నారు. నేను వాళ్ళకి ఈ రోజు కొన్ని ప్రికాషన్స్ చెప్పదలుచుకున్నాను. మనకి స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ లో గానీ అట్లా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటది. ఫస్ట్ వాళ్ళు స్పోర్ట్స్ స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ వార్మప్ చేసుకోవాలి. వాళ్ళ మసిల్స్ ని, జాయింట్స్ ని అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. దీని ద్వారా మనం ఇంటెన్సిటీ అనేది ఓవర్ యూజ్ ఇంజరీస్ అంటాం. అంటే ఎక్కువ ఫోర్స్ పెట్టి జాయింట్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టే ఇంజరీస్ ని తగ్గించవచ్చు ఈ వార్మప్ వల్ల. రెండోది ఏంటంటే స్టే హైడ్రేటెడ్. ఎందుకన్నానంటే మన బ్లడ్ లో హీమోగ్లోబిన్ అంటాం, అంటే మన రక్తంలో ఉండే ఒక పిగ్మెంట్. ఈ పిగ్మెంట్ తక్కువ ఉన్న ఆర్ వాటర్ అనేది ఎక్కువ తాగకపోయినా ఈ రెండు కారణాల వల్ల మన కాఫ్ మజిల్స్ అనేవి ఆర్ మన థై మజిల్స్ అనేవి ఎక్కువ పట్టేస్తాయి. సో మన హీమోగ్లోబిన్ తక్కువ ఉండే ఛాన్సెస్ పిల్లల్లో అండ్ బిలో 30 years ఈ స్పోర్ట్స్ గ్రూప్ వాళ్ళు తక్కువ. మెయిన్ కామన్ రీజన్ ఇస్ డిహైడ్రేషన్. ఇదే మెయిన్ కాజ్. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే ప్రాపర్ ఇంటర్వెల్స్ లో మీరు ఫ్లూయిడ్స్ ని రెగ్యులర్ గా కన్స్యూమ్ చేయాలి. అండ్ ఇంకోటి టైం, ఎట్ వాట్ ఇంటర్వెల్ యూ ప్లే. ఎక్కువ 11 AM to 3 PM ఈ టైం అవాయిడ్ చేస్తే బెటర్. ఈ టైంలో ఎక్కువ డిహైడ్రేషన్ అండ్ సన్ స్ట్రోక్ ఛాన్సెస్ అండ్ ఈజీ ఫెటిగ్, అంటే మన కండరాలన్నీ ఈజీగా అలసిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ టైం ని అవాయిడ్ చేయాలి. ఫోర్త్ ది ప్రాపర్ ఫుట్వేర్ అండ్ స్పోర్ట్స్ ఫిట్స్ వేసుకోవాలి. ఎందుకన్నానంటే ఈ స్పోర్ట్స్ ఫిట్టింగ్స్ అండ్ ఫుట్వేర్ వేసుకోకుండా ఆడితే మోస్ట్ కామన్ గా ఈ లిగమెంట్ ఇంజరీస్ నీ చుట్టూ అండ్ యాంకిల్స్ చుట్టూ ఈ లిగమెంట్ స్ప్రెయిన్ అవటం, యాంకిల్ స్ప్రెయిన్ అవటం అనేవి ఎక్కువ చూస్తున్నాం. సో ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు ఈజీగా ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ నుంచి తప్పించుకోవచ్చు. హ్యాపీ సమ్మర్ గేమ్స్ ఆడుకోవచ్చు. థ్యాంక్ యూ.